నమస్తే. వినాయక చవితి కొన్ని నెలల ముందు వస్తుందంటే ముందుగా అందరికి గుర్తొచ్చేది మాత్రం ఈసారి ఖైరతాబాద్ గణేశుడు ఎలా ఉండబోతున్నారని కూడా ఒక ఆసక్తి ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా రకరకాల ప్రత్యేకతలతో ఏర్పాట్లు కూడా జరుగుతాయి. అందరి దృష్టి కూడా భక్తులందరి దృష్టి కూడా హైదరాబాద్లోని ఖైరతాబాద్ గణేశుడి చుట్టే ఉంటుంది. ఇదే నేపథ్యంలో గురువారం అయితే మాత్రం ఖైరతాబాద్ గణేష్ సంబంధించిన కర్ర పూజ కూడా పూర్తయింది. కర్ర పూజ ఇక ప్రారంభమైందంటే మాత్రం పూర్తయిందంటే ఇక వినాయక సంబంధించిన విగ్రహ ఏర్పాట్లకు ఇక శ్రీకారం చుట్టినట్టు దాని సందర్భం ఉన్నట్టు. మరి ఈసారి ఎట్లా ఉండబోతుంది, ఈసారి మరి భక్తులందరూ కూడా రాబోతున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఖైరతాబాద్ ఉత్సవ సమితి చైర్మన్ రాజ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ముందుగా వినాయక చవితి వచ్చిందంటే కొన్ని నెలలు, దాదాపు 5 నెలల ముందే ఇక్కడ మాత్రం పండగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ఎట్లా చూస్తారు కర్ర పూజ పూర్తయిన సందర్భాన్ని? చూడండి, మనము ఒక ఇల్లు కట్టడానికి ఏ విధంగా భూమి పూజ చేస్తామో మరి వినాయకుని చేయడానికి కూడా కర్ర పూజ అనేది పనులతో మొదలు పెడతాం. నిర్జల ఏకాదశి రోజు మనం ఆనవాయితీగా కొన్ని సంవత్సరాల నుంచి అదే రోజు మొదలు పెడతా ఉన్నాము. ఇంతకుముందు యాక్చువల్లీ వినాయకుని స్టార్ట్ చేసింది ఈ సందర్భం వాళ్ళని గుర్తు చేసుకోవాలి శంకరయ్య గారు, మరి బస్తీ పెద్దలు అందరు కలిసి ఒక్క అడుగుతో 1950 మొదలుపెట్టారు. దాని తర్వాత మా నాన్నగారు సింగరి సుదర్శన్ గారు దాన్ని ట్రెడిషన్ కంటిన్యూ చేశారు. తర్వాత శిల్పి రాజేందర్ గారు, అదేవిధంగా సందీప్ రాజ్ గారు, మరి గణేశోత్సవ కమిటీ అధ్యక్షులు, బస్తీ పెద్దలు అందరూ కూడా ఇప్పుడు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సో ఈ రోజు ఏంటంటే నిన్న గురువారం రోజు కర్ర పూజ చేశాము. కర్ర పూజ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి నర్సాపూర్ ఏరియా నుంచి కర్రలు తీసుకొస్తాం. దాదాపు 25 టన్నుల కర్రలు, అంటే 25,000 కిలోల కర్రలు అనేది తీసుకొస్తాం. తర్వాత మన హైదరాబాద్లో మనోహర్ అని ఉంటారు, ఆయన దగ్గర కర్రలు తీసుకొస్తాం. మనం తర్వాత స్టీల్ వచ్చి సికింద్రాబాద్ నుంచి తీసుకొస్తాము. ఒక 1 వీక్ లోపల ఫుల్ ప్లేజ్గా వర్క్స్ అనేది స్టార్ట్ అవుతాయి వినాయకుడివి. సో మొత్తానికి ఇక ఈసారి ప్రత్యేకతలు ఏంటి, అలాగే ఎలాంటి పేరు పెడుతున్నారు అని కూడా నిన్న కూడా రివీల్ చేశారు. ఆ పేరు పెట్టడానికి గల కారణం ఏంటి, దాని ప్రత్యేకత ఏంటి? చూడండి, ఈ పేరు పెట్టడానికంటే ముందు మనం గత సంవత్సరం ఒకసారి చూస్తే విశ్వశాంతి మహా వినాయకుని చేశాం. మీరు చూడొచ్చు, విశ్వశాంతిలో ఒకటే అన్న మనం భారతదేశం కాదు ప్రపంచం కూడా శాంతియుతంగా ఉండాలని. మరి ఈసారి ఏంటంటే పంచముఖ సంకటహర మహావినాయకుని తయారు చేశాం. ఏంటంటే అందరి కష్టాలు తీరాలి అనే ఒక ఉద్దేశంతో సంకటహర మహాగణపతిని మనం ఈ సంవత్సరం ప్రతిష్ఠించబోతా ఉన్నాము. మీరు ఒకవైపు చూడొచ్చు, మరి 75 వసంతాలు పూర్తి చేస్తున్నటువంటి శివలింగము, మన ద్వాదశ శక్తి జ్యోతిర్లింగ అష్టాదశ జ్యోతిర్లింగాలు మొదటి జ్యోతిర్లింగము. అదేవిధంగా పక్కకు కాళీమాత అమ్మవారు 2 పెట్టబోతాము. మరి 5 తలకాయలు భగవంతుని, 5 సర్పాలు, 8 హస్తాలతో సంకటహర మహాగణపతి తయారు కాబోతా ఉన్నాడు. ఈసారి గణేశుడు ఎంత ఎత్తు ఉండబోతున్నాడు, అలాగే వెడల్పు ఎంత ఉండబోతున్నారు ఏం చెప్తారు? సో ఈ వినాయకుని ఎత్తు వచ్చి 69 అడుగులు, ఈకో ఫ్రెండ్లీ వినాయకుడు. మరి దాదాపు 24 అడుగుల వెడల్పు ఉంటుంది. ఇంతకంటే హైట్ కూడా పెంచలేము, వెడల్పు కూడా పెంచలేము, ఎందుకంటే మనకు రోడ్ ఉన్న దాని ప్రకారం కష్టమవుతుంది అనమాట. సో కాబట్టి ఏంటంటే మనం వినాయకుని దాదాపు 69 అడుగులు, వెడల్పు వచ్చి 24 అడుగులు లోపల ఉంటుంది. సో శిల్పి రాజేంద్రన్ గురించి కూడా ఒకసారి మీరు ప్రస్తావించాల్సిన అవసరం ఉంటుంది. ఈసారి కూడా ఆయన పాత్ర ఎట్లా ఉండబోతుంది, ఏం చెప్తారు? ఆయన గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఆయనే మొత్తం కూడా దగ్గరుండి నడిపిస్తున్నారు. చూడండి, శిల్పి రాజేందర్ గారు దాదాపు 45 సంవత్సరాల కింద హైదరాబాద్కి వచ్చారు. 40 పైన, 40 కాదు, దాదాపు 40 సంవత్సరాల పైన ఖైరతాబాద్ వినాయకుడు తయారు చేస్తారు. అంతకుముందు రంగారావు గారు అనే ఆర్టిస్ట్ చేస్తుండే, సారథి స్టూడియో ఆర్ట్ డైరెక్టరు. దాంతో రాజేందర్ గారు ప్రతిదీ భగవంతుని వెయిట్ ఏ విధంగా ఉండాలి, చేతులు ఏ విధంగా ఉండాలి అని మొత్తం డిజైన్ చేసిన మాత్రం శిల్పి రాజేందర్. వారితో పాటు మట్టిలో స్పెషలిస్ట్ అయినటువంటి జోగారావు గారు, తమిళనాడు సంబంధించిన మూర్తి గారు, ఒరిస్సా సంబంధించిన కొంతమంది ఆర్టిస్టులు, కలకత్తా వాళ్ళు, ఇట్లా 4-5 రాష్ట్రాల ఆర్టిస్టులు అందరూ కలిసి ఈ వినాయకుని తయారు చేయడం జరుగుతుంది అనమాట. మీ నాన్నగారు సుదర్శన్ గారి పాత్ర చాలా పెద్దది మొత్తం దీంట్లో. కొంతకాలం క్రితం 2022లో వారు కాలం చేసిన తర్వాత కూడా కొంత ఆయన లేని లోటు కనిపిస్తూ ఉందా, బాధగా ఉందా, బాధ్యతలైన మీద పడ్డట్టుందా, ఎట్లా చెప్తారు? యాక్చువల్లీ మా శంకరయ్య గారు, పెద్దనాన్నగారు ఏదైతే వినాయకుని చేసినప్పుడు మా నాన్నగారు క్లియర్గా రాతుండే. మా నాన్న చేసినప్పుడు సందీప్ గారు, నేను ఎక్కువ చూస్తుండే. ఏంటంటే ఆయన ఉన్నప్పుడు మనకు అంత బాధ్యతలు, ఏ పని ఉన్నా ఆయన చెప్తేనే చేయాలి, ఏదైతే అవసరం ఉందో మనం చేసినా కానీ ఆయన చెప్తేనే చేయాలని ఉంటుండే. ఇప్పుడు ఈ బాధ్యత తీసుకుంటే ఎట్టుంటుందంటే డే 1 నుంచి ఒక భక్తులందరూ మీరు 11 రోజులు వినాయక చవితి చూడాలి అని అనుకుంటే, అప్పుడు వినాయక ఉత్సవాలు చూడాలంటే దాదాపు దాని వెనుక ఒక 4.5 నెలల శ్రమ ఉంటుంది. ఏ విధంగా అంటే షెడ్ వేయడం కావచ్చు, వెల్డింగ్ పనులు, వాళ్ళు వచ్చే పని వాళ్ళకు రోజు టిఫిన్లు కావచ్చు, భోజనాలు కావచ్చు, అన్నీ ఏర్పాటు చేయాలి అని దగ్గరుండి చూసుకోవాలన్నమాట. లేదు వాళ్ళు ఏదో చేస్తున్నారని వదిలేస్తే మనం ఏం చేయలేం. ఇక్కడ అన్ని బాధ్యతలతో తీసుకోవాలంటే అది పెద్ద టాస్క్ అనమాట. ఇది దేవుడు నా జీవితంలో రాసిన అదృష్టం. ఇది
దాన్ని నాతో నైనంత కష్టపడి అంటే అది దాని కష్టం అనుకోకుండా దేవుడిచ్చే అదృష్టం అనుకొని ఈ వినాయకుని డే 1 నుంచి అయిపోయే వరకు నా సంవత్సరంలో సుమారు 5.5 నెలలు ఈ భగవంతునినే అవుతాయి. దీని తర్వాత ఏంటంటే మనకు 3.5 నెలలు 4 నెలలు అవుతుంది. 15 రోజుల తర్వాత నవరాత్రులు వస్తాయి. నవరాత్రులు కూడా చాలా ఘనంగా జరుపుతామన్నమాట. అట్లా ఖైరతాబాద్ ఏంటంటే ప్రతి ఫెస్టివల్ నాన్న రోజులు ఆయనే చేస్తుండే. శివరాత్రి కావచ్చు, హోలీ పండుగ కావచ్చు, సీతారామ కళ్యాణం కావచ్చు, అట్లా ప్రతి ఫెస్టివల్ కూడా నాన్నగారు దగ్గరుండి అన్ని ఆర్గనైజ్ చేస్తున్నాయి. బస్తీలో కూడా ఏంటంటే బతుకమ్మలు చేస్తే రాజకుమార్ ఏ రోజు బతుకమ్మలు చేస్తారని అడుగుతున్నాయి. అట్లా ఫెస్టివల్ అని మా నాన్నగారికి రిలేటెడ్ అయిపోయి ఉన్నాయి. ఏ ఫెస్టివల్ అయినా జాగ్రత్త చేస్తుండే, ఆయన గ్రాండ్గా చేస్తుండే. దాని తర్వాత ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం, సందీప్ రాజు గారు మేము శిల్పి గారు కలిసి కూడా ప్రతి ఒక్క ఈవెంట్లో ఏడ దేవునికి తగ్గకుండా ఆయన అందంలో కావచ్చు, ఆయన తయారు చేసే విధంలో ఏడ కాంప్రమైజ్ కాకుండా ప్రపంచం మొత్తం చూసే విధంగా ఎంతో సుందరంగా వినాయకుడు మనం తయారు చేస్తూ ఉన్నాం. సో సాధారణంగా అయితే మాత్రం వినాయక చవితి వచ్చినప్పుడు మనం ముందుగా మార్కెట్కి వెళ్ళి అక్కడ వినాయకుడిని ముందు చూసుకున్న తర్వాత తీసుకుంటాం. కానీ ఖైరతాబాద్ గణేష్ అందుకు విరుద్ధం. ముందే ఎలా ఉంటుండని ముందే చూపిస్తారు, కళ్ళ ముందటనే కూడా ప్రిపేర్ అవుతుంది. ఇదంతా ఎట్లా చూస్తారు? చూడండి, నార్మల్లీ ఎవరైనా వినాయక చవితి అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఒక నెల రోజులు ముందు పోయి అక్కడ ఆయనకు 50,000 లక్ష రూపాయలు అంటే 10,000 ఇచ్చి ఈ విగ్రహం మాకు కావాలంటారు. కానీ ఖైరతాబాద్లో ఈ కొన్ని సంవత్సరాలు భిన్నంగా ఉన్నది. అంతకుముందు దూర్బేటలో ఎప్పుడో చిన్నప్పుడు మాకు తెలియని వయసులో పక్కన వచ్చి తెస్తుండే అని అన్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే మనం ఒక నమూనా చూపిస్తున్నాం, ఒక పక్కకున్న నమూనా చూపించి వినాయకుడు ఈ విధంగా ఉంటాడు, 5 తలకాయలు ఉంటాయి, మళ్ళీ ఆ ఫోటోల కంటే అందంగా మనం తయారు చేస్తూ ఉన్నాం. సో వేరే వాళ్ళు చేసిన వాళ్ళు 10 రోజులు హడావిడి ఉంటుంది. కానీ మాకు ఇక్కడ వినాయక చవితి స్టార్ట్ ఏంటంటే దాదాపు 3.5 నెలలు హడావిడి ఉంటుంది. అన్న చాలామంది వేలాది మంది ఇక్కడ కూడా మొత్తం వస్తారు. ఇప్పుడున్న ఈ ప్రాంతం అనేది మాత్రం ఒక 2-3 నెలల తర్వాత మొత్తం కూడా కిక్కిరిసిపోతుంది. మరి భక్తులకు ఇబ్బంది కాకుండా ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఏమి క్యూ లైన్లు కూడా ఎట్లా పెడుతున్నారు? చూడండి, ప్రభుత్వ పరంగా అంతకుముందు కేసీఆర్ గారు ఉన్న ప్రభుత్వంలో ఉండే కావచ్చు, ఇప్పుడున్న తెలంగాణ మన కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వ పరంగా అన్ని డిపార్ట్మెంటు మనకు సహకరిస్తాయి. ముఖ్యంగా మీరు తీసుకుంటే గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు, విజయారెడ్డి గారు, చింతల రామచంద్రరెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, పెద్దలందరూ కూడా మాకు ఎటువంటి ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు వారు లాడి మాట్లాడతారు. కాబట్టి ఏంటంటే ప్రభుత్వకరంగా ఇన్ని సంవత్సరాల నుంచి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. అన్ని ప్రభుత్వాలు వాళ్ళు కూడా మేము ఈ రెస్ట్లో కొంతమంది పలకరియలేకపోతూ ఉంటాం, బాధ అనిపిస్తుంది. కానీ బట్ మొత్తానికి ఏంటంటే ప్రభుత్వ పరంగా 100% అన్ని రకాలుగా సపోర్ట్ అనేది మనకు ఉంటుంది. కమిటీ ఒక 2 సంవత్సరాల నుంచి కూడా కొంచెం వివాదాలు కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. అవన్నీ సర్దుమరిగినట్టేనా, అవన్నీ ఈసారి అంతా క్లియర్ అయినట్టేనా? చూడండి, మేము యాక్చువల్లీ మా 2020లో మా నాన్నగారు ఎప్పుడైతే స్వర్గస్థులు అయ్యారో అప్పుడు తప్ప చిన్న చిన్న సమస్యలు అయ్యాయి. ఈ 2 సంవత్సరాలు ఉండే, మన 23 ఉండే, 24, 25 ఉండే. ఈ సంవత్సరం మాత్రం అందరూ మాత్రం కలిసిగా ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీలో చిన్న చిన్న సమస్యలు ఉన్నట్టు అందరు కూడా వచ్చి చిన్న చిన్న వాళ్ళ డౌట్స్ ఉండే అన్నీ యాజ్ పర్ ట్రాన్స్పరెంట్ చూపించాము. కాబట్టి ఇప్పుడైతే ఎటువంటి సమస్య అనేది లేదు. ఎందుకంటే ఇప్పుడు 70 ఏళ్ళలో కూడా ఎవరు మాట్లాడినా వినాయక చవితి అప్పుడు మేము మీడియాతో మాట్లాడినప్పుడు వాళ్ళే ఉంటుండే, అన్ని విషయాల్లో అన్నీ వాళ్ళే ఉంటుండే. ఎప్పుడు ఇబ్బంది కలగలే. 2-3 సంవత్సరాల్లో ఒకరిద్దరు మన చిన్న అయిండే, బట్ ఏం లేదు. ఎండ్ ఆఫ్ ది డే అన్ని క్లియర్ చేసి చూపించాం అందరికీ. గతంలో లడ్డు ప్రసాదం కూడా పంచిపెట్టేవారు, కొన్ని సంవత్సరాలుగా ఆ ప్రాసెస్ ఆగిపోయింది. మళ్ళీ ఏమైనా ఈసారి తీసుకొచ్చే అవకాశం ఉందా? భవిష్యత్తులో అలాంటి ఏమైనా ఏర్పాటు చేయబోతున్నారా? చూడండి, మనకు ఇంతకుముందు తాపేశ్వరం నుంచి లడ్డు వస్తుండే, మల్లె బాబు గారు అని ఇస్తుండే, 7,000 కిలోల దాకా చేతిలో పెట్టాము. దాని తర్వాత హైదరాబాద్ సంబంధించిన ఒక భక్తుడు, లంగరావు సంబంధించిన భక్తుడు శ్రీకాంత్ గారు పెడుతుండే. బట్ మనం ఏంటంటే లడ్డు పెట్టడానికి పెద్ద కష్టం కాదు, లడ్డు పంచడం అనేది చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఆ భక్తులు 10 రోజులు భగవంతుని చేతిలో ఉన్న తర్వాత పంచాలంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి అది లడ్డు అనే చేతిలో పెట్టడం ఆపేశాము. దాదాపు 2,000, 3,000 కడ్డలు కూడా భగవంతుని పాదాలు దగ్గర పెట్టి పంచుతా ఉన్నాం. వాళ్ళు ఎన్నికి రెడీ ఉన్నారు, మనం పంచడమే కష్టం అవుతుంది, అది ప్రాబ్లం. దాంతోపాటు ప్రతిరోజు ఏంటంటే మనం పులిహోర, ఒక్కొక్క రోజు ఒక్కొక్క శనగలు అట్లా భగవంతునికి వినాయకునికి అవసరం అన్ని ప్రసాదాలు పంచుతూనే ఉన్నాం. 100 కిలోల ప్రసాదం పంచడం జరుగుతూ ఉందన్నమాట. లడ్డు అయిన ఇస్తా అంటే ఖచ్చితంగా తీసుకుంటాం. ఎవరు ఇచ్చిన దేవునికి ఇచ్చినప్పుడు కాదనిలేం, ఖచ్చితంగా వాళ్ళు ఇస్తే దేవుని దగ్గర పూజ చేసి ప్రజలకు పంపిణీ చేస్తాం. ఈసారి ఎవరైనా పెద్ద ఎత్తున ఆ లడ్డు ఇవ్వడానికి ముందుకు వస్తే దాన్ని ఈసారి కమిటీ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందా? ఖచ్చితంగా సిద్ధంగా ఉంటుంది అండి. ఖచ్చితంగా ఏంటంటే వినాయకుల చేతిలో మాత్రం పెట్టాం, ఎవరు ఇచ్చినా కానీ పంచడం కాదు. భగవంతుని పాదాలు పెట్టి 3 రోజులు పూజ చేసి 4 రోజు పంచేస్తాం భక్తులకు. ఏర్పాటు చేయడము, నిర్మించడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది. ఈసారి మరి ఏమైనా సంస్థలు కానీ వాళ్ళ యొక్క ఎప్పట్లాగా ఏమైనా స్పాన్సర్ చేస్తున్నాయా? ఎంత ఖర్చుతో దీన్ని ఏర్పాటు చేయవచ్చు? చూడండి, దాదాపు ₹1,00,00,000 పైన దాటుతుందండి. ఎందుకంటే 3.5 నెలలు అంటే సుమారు 5.5 నెలలు వినాయక ఉత్సవాలు ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే వాళ్ళకి ఫుడ్, అకామిడేషను, సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు, లైటింగ్స్ కావచ్చు, కర్రలు కావచ్చు, చాలా కాస్టింగ్ అవుతుంది. మనకు మెయిన్గా ఏంటంటే ఇక్కడ వచ్చి భక్తులు ఇచ్చే కట్న కానుకల వల్లే ఇంత పెద్ద ఉత్సవాలు జరుగుతున్నాయి. అదేవిధంగా దానం నాగేందర్ గారు, అదేవిధంగా విజయారెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, వాళ్ళందరూ మోరల్ సపోర్ట్ ఉంటారు.
దాంతోపాటు ఒక అడ్వర్టైజ్మెంట్ పెడతాం వినాయకుడి ముందు. వారు అదేవిధంగా భక్తులు ఇచ్చే కట్న కానుకల వల్ల ఇంత పెద్ద ఉత్సవాలు అనేది చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఏరి చూస్తున్నట్టయితే కాస్టింగ్, భగవంతుని కాస్టింగ్ కూడా చాలా పెరిగిపోతుంది. స్టీల్ ఉండేప్పుడు 4 విగ్రహాలు చేస్తున్నాం. స్టీలే మాకు సుమారు 20 లక్షల పైన స్టీల్ అవుతుంది. ఆ దాదాపు 30 టన్నుల పైన స్టీల్ తీసుకొస్తున్నాం. వెల్డర్స్కే ఉన్నది. వెల్డర్కి దాదాపు 25 లక్షల రూపాయలు వెల్డింగ్ వర్క్ చేసి, ఎందుకంటే దాదాపు వాళ్ళు 2.5 నెలలు పనిచేస్తూ ఉన్నారన్నమాట. సో అట్లానే కాస్టింగ్ అవుతుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే అన్ని ఇబ్బంది లేకుండా భగవంతుడు సాల్వ్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. నిమజ్జనం అనేది చాలా కీలకమైన ఘట్టం. అసలు ఇక్కడ నుండి అసలు ఎలాంటి విద్యుత్ సంబంధించిన ఇబ్బందులు కాకుండా ఏర్పాటు చేసుకుంటూ హుస్సేన్ సాగర్లోకి వెళ్ళడం అనేది చాలా చాలా జాగ్రత్తమైన సమయం. మరి ఈసారి సజావుగా సాగేలాగా అధికారులు ఏమైనా సూచించారా? ఎట్లా ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా? సో ఇవన్నీ అనేది యాక్చువల్ నిమజ్జనం అనేది ఎవ్రీ లాగా ప్రశాంతంగా జరుగుతాయి. ఇవన్నీ డిస్కషన్ ఏంటంటే ఇప్పుడు వినాయకుడు రెడీ అయ్యి పూజలైనప్పటి నుంచి ఈ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ప్రభుత్వ పరంగా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ గారు, ఇప్పుడు ఇంతకుముందు ఆనంద్ గారు ఉండే, సివియాన్ సార్ ఉండే, కమిషనర్ గారు ఉండే, ఇప్పుడు సార్ వచ్చారు. దాని తర్వాత ఇప్పుడు డీజీపీ అయ్యారు. అదేవిధంగా ఇక్కడ సెంట్రల్ జోన్ కావచ్చు, పోలీస్ సైఫాబాద్, ఖైరతాబాద్, లేక్ పొల్యూషన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అదేవిధంగా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్, మున్సిపల్, వాటర్, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. వాళ్ళు అన్నీ ఉండి వాళ్ళ దగ్గర ఉండి, ముఖ్యంగా మీరు ఎలక్ట్రిసిటీ బోర్డు చెప్పారు. ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళకు ఏంటంటే మన వినాయకుడు వెళ్ళే రూట్లో అన్నీ అండర్ గ్రౌండ్ కేబులింగ్ చేశారు కాబట్టి వినాయకుడు ఎటువంటి అడ్డం అనేది ఏం లేవు. ఈజీగా తీసుకుని ఈజీగా నిమజ్జనం చేసే విధంగా ఉంటుందన్నమాట. మరి మీరు నిమజ్జనం విషయం వస్తే మన ట్రాలీ కూడా విజయవాడ నుంచి వస్తుంది. శ్రీధర్ బాబు, వెంకటరత్నం గారు వాళ్ళ తండ్రి కొడుకు ఉండే వాళ్ళు మన ట్రాలీ పంపిస్తారనమాట. అట్లా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు సపోర్ట్ ఉండడం జరుగుతుందన్నమాట. చివరిగా భక్తులందరికీ కూడా ఒక కమిటీ చైర్మన్గా ఏం చెప్తారు ఈసారి ఖైరతాబాద్ వినాయకు సంబంధించి, అలాగే ఏర్పాట్లపై, పద్ధతులపై కూడా ఏం మెసేజ్ ఇస్తారు? చూడండి, ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుడు ఏంటంటే భక్తులకు ఒక నమ్మకం. వీడు ఏం కోరికలు కోరుకుంటే తీరుతాయని ఒక నమ్మకం అనమాట. కాబట్టి ఏంటంటే భక్తులందరూ వచ్చి జాగ్రత్తగా భగవంతుని దర్శించుకొని ఆయన కృపా కటాక్షాలు తీసుకొని వెళ్ళాలని, ఒక సేఫ్గా వెళ్ళాలనేది ఒక మోటో ఉంటుంది అనమాట. మాకు కావచ్చు, ప్రభుత్వ పరంగా కావచ్చు, భగవంతుని ఆశీర్వాదం అందరిపైన ఉంటాయి. మనం ధర్మంగా ఉంటే ఆ దేవుడే మనం రక్షిస్తాడు. ధర్మం రక్షిత రక్ష అనే సిద్ధాంతాన్ని నేను పాటిస్తాను. ఇది మొత్తంగా ఈసారి అయితే మాత్రం ఖైరతాబాద్ గణనాథుని యొక్క ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రారంభమై, ఇక్కడ మనం విజువల్లో చూసినట్టు కూడా ఈ కర్ర పూజ పూర్తయింది. ఈ కర్ర పూజ తర్వాత కూడా ఇక దాదాపు 3.5 నెలల పాటు కూడా ఈ అంత నిర్మాణం కూడా జరుగుతుంది. దాదాపు ఇప్పటి నుండి మొత్తం కూడా వినాయక చవితి వరకు అయితే మాత్రం అందరూ కూడా దాదాపు వందలాది మంది కూడా దీంట్లో భాగస్వామ్యం అవుతారు. అలాగే అందరు భక్తుల యొక్క అవసరాల దృష్ట్యా కూడా అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ పరంగా, అధికారుల పరంగా కూడా అన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాం. కోరిన కోరికలు తీసే ఖైరతాబాద్ గణేశుడి కోసం అయితే మాత్రం తప్పకుండా భక్తులందరూ కూడా రండి. తప్పకుండా మీరు యొక్క దేవుని ఆశీస్సులు మీకుంటాయి. అన్ని రకాల ఏర్పాటు చేస్తున్న 69 అడుగులతో ఈసారి అయితే ఉండబోతుందంటూ కూడా మొత్తానికైతే మాత్రం ఏదైతే ఈసారి 2026 సంబంధించిన ఖైరతాబాద్ గణేశుడికి సంబంధించిన ఏర్పాట్లపై అయితే మాత్రం కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ అయితే మాత్రం చాలా పూర్తి స్థాయిలో స్పష్టమైన సమాచారాన్ని కూడా మనకు అందించే ప్రయత్నం చేశారు. కెమెరా పర్సన్ ప్రశాంత్తో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.